హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మన వీడియోలో లాంగ్ వీడియో వచ్చి చాలా డేస్ అయింది కదా! కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అండ్ షార్ట్స్ అయితే నేను ఎవ్రీడే కాకపోయినా డే బై డే ఇలా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేయడానికి నాకు టైం తీసుకుంటుంది. ఇంకా పాపని ఇంట్లో ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే నేను పాపతోనే స్పెండ్ చేస్తున్నాననమాట. తను పెరిగే కొద్దీ ఏంటి అంటే కొన్ని కొన్ని తెలుసుకుంటుంది. లైక్ ఫాస్ట్‌గా పాకేయడం, లేవడానికి ట్రై చేస్తుంది. ఇంకా తను నెక్స్ట్ మైల్‌స్టోన్ నడవడమే గదా! సో, ఇంకా పైకి లేయాలని ట్రై చేస్తుంది. ఏదైనా సపోర్ట్ తీసుకునాలా, ఎక్కడైనా పడిపోతుంది ఏమో అని చెప్పి ఎక్కువ టైం పాపతోనే స్పెండ్ చేస్తూ ఉన్నాననమాట. అండ్ ఇక్కడైతే మేము మార్నింగ్ అయితే ఫ్రెష్‌గా రెడీ అయిపోయాం. నేను, మా పాప అండ్ భూపాల్ కూడా. ఇవాళైతే టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. భూపాల్‌కి ఒక మొక్కుబడి ఉంది. సో, దానికోసం అని చెప్పి ఇవాళ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇంకా నేను, పాప ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంట్లో పూజ అంతా గూడా అయిపోయింది. అండ్ టెంపుల్‌కి తీసుకెళ్లాల్సిన ప్రసాదం అన్నీ కూడా చేసేసి ఇంక అన్నీ రెడీగా ప్యాక్ చేసి ఉంచాననమాట. సో, భూపాలకి మొక్కుబడి ఉందని చెప్పాను గదా! అదేంటి అంటే 108 టెంకాయలైతే అక్కడ టెంపుల్‌లో కొడతానని మొక్కున్నారు. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ టెంకాయలన్నీ తీసుకొని డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. మళ్ళీ మనం వెళ్ళే అప్పుడంటే కొంచెం కష్టం అవుతది అని చెప్పి కొబ్బరికాయలు కొనుక్కొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్ కంటే కష్టం అవుతదని డైరెక్ట్‌గా తీసుకొని అలానే టెంపుల్‌లో కొబ్బరికాయలన్నీ కూడా పెట్టేసి వచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా! టెంపుల్‌కి ప్రసాదం పులిహోర చేశామని. ఇది చింతపండు పులిహోర ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టి అండ్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయాలని చెప్పి ఇంత పులిహోర అయితే చేశాము. ఇంకా భూపాల్ రాగానే ఫాస్ట్‌గా అన్నీ ప్యాక్ చేసేస్తున్నాననమాట. ఆల్రెడీ అన్నీ ఒక ప్లేస్‌లో అయితే పెట్టాను. బ్యాగ్‌లో అయితే అలా ఏం పెట్టలేదనమాట. ఇంకా తను రాగానే అన్నీ ప్యాక్ చేసేస్తున్నా. సో, పులిహోర అంతా అలా బకెట్‌లో అయితే నీట్‌గా క్యారీ చేయడానికి బావుంటదని చెప్పి అందులో వేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా బనానాస్ అనమాట. ఇవి కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అలా ఉంటే వాళ్ళకిద్దామని చెప్పి బనానాస్ కూడా కొన్ని తెచ్చాము. అండ్ ఇవన్నీ కూడా పేపర్ కప్స్ అనమాట. ఇంకా పులిహోర అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కప్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఇవి పూలనమాట. పూలు గూడా 2 రకాలు తీసుకొచ్చారు. మల్లెపూలు అండ్ చామంతి పూలు తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా ఈ టెంపుల్‌కే. అండ్ ఈ టెంపుల్ నా రీసెంట్ వ్లాగ్స్‌లో మీరు చూసారు గదా! యెస్, అదే టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఆ వ్లాగ్ అప్‌లోడ్ చేసిన రోజు ఈ టెంపుల్ దగ్గరికొచ్చి ఏ టైమింగ్స్‌లో ఓపెన్ ఉంటది, ఇలా మొక్కుబడి మేమొకటుంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ గూడా పూజారిని కనుక్కోవడానికి మెయిన్ ఆ రోజు వెళ్ళామనమాట. సో, ఆ రోజు అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇంకా సాటర్డే ఎళ్ళాము. మళ్ళా కమింగ్ మండేనే మేము మొక్కుబడి అంతా తీర్చేసుకున్నామనమాట. యాక్చువల్లీ ఈ టెంపుల్‌కి మేము వెళ్ళి గూడా ఒక 15 డేస్ అవుతుంది. చెప్పాను గదా! వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. బట్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చెప్పాను గదా! మోస్ట్ ఆఫ్ ద టైం పాపతోనే స్పెండ్ చేయాల్సొస్తుంది. దానికోసం అనమాట. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను గదా! అమ్మ వాళ్ళ ఇంటికొస్తే నేను ఫుల్ ఫ్రీ అనమాట. ఇక్కడ ఇంగెలానో వచ్చాను కదా! ఇక్కడ కొన్ని వీడియోస్ అన్నీ గూడా ఎడిట్ చేసేసుకుందాం. అమ్మ వాళ్ళు, పిల్లలు అంతా ఆడుకునేప్పుడు అని చెప్పి. ఇంకా సో, చెప్పాను గదా! భూపాల్‌కి ఒక మొక్కుబడి ఉంది. సో, అదే ఇక్కడ ఇవాళ తీర్చుకుంటున్నామనమాట. యాక్చువల్లీ భూపాల్ సింగిల్‌గా ఉన్నప్పుడు ఈ మొక్కుబడి ఒక ఏదో మొక్కుకున్నారు. ఇప్పుడు యాస్ ఎ ఫ్యామిలీగా మేము ఆ మొక్కుబడి తీర్చుకుంటున్నామనమాట. అండ్ మా పాప కూడా మాకు హెల్ప్ చేస్తుంది. నేను భూపాల్‌కి ఒక టెంకాయ ఎత్తిస్తూ ఉంటే తను గూడా తీసుకొని తను వాళ్ళ నాన్నకి ఇస్తుందనమాట. చాలా సైలెంట్‌గా కూర్చునింది మా పాప అయితే. నిజంగా మా పాప ఏదైనా బయటకెళ్ళినప్పుడు, ఏదైనా వర్క్స్ ఉన్నప్పుడు చాలా మాతో పాటు కలిసి అలా కూర్చొని చూసుకోవడం, మేము చేసే పనిలో తను కూడా చెయ్యి వేయడం అలానే చేస్తదనమాట. నేను నా పేరెంటింగ్ వీడియోస్‌లో మోస్ట్‌లీ చెప్పేదేంటి అంటే, మనం ఏ పని చేస్తున్నా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం ఆ పని చెయ్యాలి. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర పని చేపియాలి అని చెప్పను. మనం చేసేప్పుడే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు ఆడుకుంటూ, వాళ్ళు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. పిల్లలకి ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఇవన్నీ థింగ్స్ అన్నీ అందకుండా చేయడం. ఇలా చేస్తే వాళ్ళకి ఏమీ తెలవకుండానే ఉండిపోతది. భూపాల్ మొక్కుబడి కూడా అయిపోయింది. టెంకాయలన్నీ కూడా కొట్టేశారనమాట. 108 కొబ్బరికాయలు కొట్టాక, ఇంకా దేవుడి దర్శనం చేసుకొని, అర్చన చేయించుకొని, ఇంకా మేము పులిహోర తెచ్చిందంతా కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి, తర్వాత అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. అండ్ ఇక్కడే టెంపుల్‌లో కాసేపు కూర్చొని, మేము కూడా ఆ నైవేద్యం తిని, పాపకు కూడా కొంచెం టేస్ట్ అయితే చేయించామనమాట.
అండ్ ఇంక ఈ టెంపుల్ డీటెయిల్స్ ఏం చెప్పకుండా ఏంటి వ్లాగ్ అని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అది కూడా రీసెంట్‌గానే అప్లోడ్ చేశాననమాట. ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో 11 ఫీట్ శివలింగ టెంపుల్ ఇన్ తిరుపతి అనమాట. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. రీసెంట్‌గానే అప్లోడ్ చేశాను. మళ్ళీ చెప్పిందే ఈ వీడియోలో కూడా ఎందుకు చెప్పడం అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఒకసారి చూడాలి అనుకుంటే చూడండి. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ డివైన్ అనమాట. చాలా అయితే చాలా బాగుంది. సో గైస్ ఇదండి ఇవాల్టి మా వీడియో. సో భూపాల్ మొక్కుబడి తీర్చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా టెంపుల్‌లో అంతా పని చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.